రీసెంట్గా ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్ బాలిక పైన ఒక ముస్లిం సామాజిక వర్గం సంబంధించినటువంటి గౌస్ పాషా అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు తన యొక్క కామ వాంఛతోటి ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడి చేసి ఆమెను 3వ ఫ్లోర్ నుంచి ఈరోజు నెట్టేసినటువంటి ఘటన ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత చర్చ అయితే జారిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మేము ఆల్రెడీ ఖమ్మంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రజక సంఘం సంబంధించినటువంటి వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. లేదన్నా మేము హైదరాబాద్కి నిమ్స్కి వస్తున్నాము, మీరు ఇటు వస్తే మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ అయితే అనడంతో మాకు కొంత డిలే అయింది. ఆ రోజు మధ్యాహ్నం 3 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగినటువంటి నెక్స్ట్ డేనే మధ్యాహ్నమే మేము అక్కడికి వెళ్దాం అనుకున్న క్రమంలో వాళ్ళు నిమ్స్కి వస్తామని చెప్పేసి అనగానే మేము ఇక్కడే అయినాం. ఈ క్రమంలో వాళ్ళు రాగానే అమ్మాయి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడినాం, ఆ అమ్మాయికి సంబంధించి సపోర్ట్ చేసినటువంటి రైక సంఘం వాళ్ళ యొక్క వాయిస్ తీసుకున్నాం, అన్ని కూడా చేసి ఆల్రెడీ పబ్లిష్ చేసినాం. సో ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే అంటే నిన్నటి నుంచి వీళ్ళకి అప్పుడు నిద్రలేసారు. మేమేమో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ నెక్స్ట్ డేనే మేము ఆల్రెడీ స్పందించినాము, అయిపోయింది. వీళ్ళేమో ఒక రోజు తర్వాత నిద్రలేసి అమ్మయ్య అని చెప్పేసి నిద్రలేసి ఏం జరుగుతుంది, గౌస్ పాషా దొరికింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలా రఘుని ఎట్లా ఇరికేయాలి, దాస శ్రీనివాసుని ఇరికేయాలి, ఆ పృథ్వీరాజ్ గారిని ఎట్లా ఇరికేయాలి, పాషం గారిని ఎట్లా ఇరికేయాలి, ఇంకా మిగతా వ్యక్తులు అందరిని ఎట్లా ఇరికేయాలని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేసి విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకు క్లియర్గా చెప్పాను, మీరు ఎన్ని వైరల్ చేసినా మేము చేసే పని పకడ్బందీగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా మా యొక్క పోరాటం ఆగదు, ప్రజల కోసం మేము చేసేటువంటి పని కూడా ఆగదు. ఎందుకంటే మాకు వేరే వ్యాపకాలు లేవు, కేవలం ప్రజా సమస్యలు ఒకటే మాకు వ్యాపకం. ఇంకా వేరే మాకు ఎమ్మెల్యే కావాలనో లేకపోతే ఇంకేదో కార్పొరేషన్ కావాలనో లేకపోతే ఇంకేదో కావాలనే ఉద్దేశంతో మేము పనిచేయం. కేవలం ప్రజా సమస్యలని ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడ ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ తేలి పనిచేయడం మాకు అలవాటు, మా యొక్క హాబీ అయిపోయింది. అది మేము దానికోసమో లేకపోతే ఇంకేదో లక్ష్యాలు పెట్టుకుని పనిచేయడం లేదు. మేము ఖచ్చితంగా ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం. ఇక కొంతమంది ఇక స్టార్ట్ అయ్యారు. ఇక నిన్న ఒక వీర మహిళ వెళ్ళింది, మన తెలంగాణ సంబంధాలు ఏ సంబంధాలు ఇప్పుడు ఏంటంటే ఒక గౌస్ పాషా కాబట్టి ఇక దీనిలో వీళ్ళని ఇరికేయాలి కాబట్టి ఒక మహిళ నిన్న నిమ్స్కి వెళ్ళి హడావుడి చేసింది. ఏంది అని చెప్పేసి మేము ఆల్రెడీ మొన్ననే ఆ పాప పేరెంట్స్ సంబంధించిన వాయిస్ తీసుకొని అన్ని తీసుకొని మేము చెప్పినాము. నిన్న వెళ్ళి హడావుడి చేసి మొత్తం ఏదేదో అయిపోయినట్టుగా మొత్తం ఆడ వీరంగం చేస్తా ఉన్నది ఆ వీర మహిళ. మరి ఆమెకు నిన్న లేచింది, ఆ మహిళ నిన్న నిద్ర లేచి మొహం కడుక్కొని మొత్తానికి మంచిగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని పోయి నిమ్స్ లో తేలింది. మైక్ పట్టు మొదటిసారి అనుకుంటా మైక్ పట్టింది, నాకు తెలిసి మొదటిసారి మైక్ పట్టింది, నాకు తెలిసి ఇప్పటివరకు మైక్ పట్టిన మహిళ ఆ వీర మహిళ. ఇట్లా ఉన్నాయి మీ వ్యవహారాలు, మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని కేసులో వీడియోలు లైవ్ పెట్టిరు. ఇక్కడ మాత్రం ఏదో మార్నింగ్ న్యూస్ లో వార్త వదిలేసినట్టుగా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే 3 రోజులుగా మనం చేస్తున్నాం, మొన్న చేసినాం, నిన్న చేసినాం, ఇవాళ చేసినాం. విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ గౌస్ పాషా అనే నిందితుడు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసిరు, అయిపోయింది. మనకు బండి భగీరథ సంబంధించిన కేసును గౌస్ పాషా కేసును రెండింటి కంపేర్ చేద్దాం, ప్రాబ్లం లేదు. గౌస్ పాషాను ఎన్కౌంటర్ చేద్దామన్నారు, బరాబర్ ఎన్కౌంటర్ చేయాల్సిందే, తప్పు చేస్తే బరాబర్ గౌస్ ఎన్కౌంటర్ చేయాల్సిందే. ఆ లైన్ లో మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ కూడా ఎన్కౌంటర్ చేయాలి. మీరు చెప్పిన డిమాండ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, వేరే డిమాండ్ కాదు. ఇక్కడ మీరు చెప్పిన డిమాండ్ ప్రకారమే నేను ఎవరైతే గౌస్ పాషా ఎన్కౌంటర్ చేయాలో బరాబర్ ఎన్కౌంటర్ చేయాల్సిందే. మరి బండి సంజయ్ కొడుకును కూడా అదే కోవలకు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా బండి సంజయ్ కేసుకు దీనికి ఎందుకు కంపేర్ చేస్తున్నారో నాకు అర్థం కాని విషయం. ఆల్రెడీ గౌస్ పాషా అరెస్ట్ అయి ఉన్నాడు. బండి భగీరథ్ సంబంధించినటువంటి దాదాపు 9 రోజుల పాటు ఆయన అబ్స్కాండ్ అయ్యిండు. 9 రోజుల పాటు అమ్మాయి పైన విపరీతమైనటువంటి మైనర్ ఐడెంటిటీ బయటపెట్టింది. ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ల అమ్మాయి విషయంలో ఎక్కడ దుష్ప్రచారం జరగలేదు. అమ్మాయికి అండగా అన్ని రాజకీయ పక్షాలున్నాయి, అన్ని మీడియా ఛానల్స్ కూడా అమ్మాయి పక్షాలు ఉన్నాయి. కానీ బండి భగీరథ విషయంలో ఏం జరిగింది, మైనర్ అమ్మాయి పైన మైనర్ అమ్మాయి ఐడెంటిటీ, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఐడెంటిటీ కూడా బయటపెట్టడం జరిగింది. మేము బాధ్యతగా పోక్సో చట్టం రూల్స్ ప్రకారము ఆ మైనర్ ఐడెంటిటీ బయట పెట్టలేదు. అదే విధంగా మైనర్ సంబంధించినటువంటి పేరెంట్స్ ఐడెంటిటీ కూడా బ్లర్ చేసి పెట్టినటువంటి నిజాయితీ మాది. ఎక్కడ కూడా మేము ఎక్కడ చేయలేదు. కానీ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఆ మైనర్ ఐడెంటిటీ బయట పెట్టారు. మైనర్ సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రుల ఫోటోలు వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ బయట పెట్టడంతో ఈ యొక్క ఇష్యూ అనేది పెద్ద ఎత్తున రగిలింది. బండి సంజయ్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున రగిలింది. ఆ తర్వాత బండి భగీరథ అరెస్ట్ కావడంతో కొంత ఇష్యూ అనేది సద్దుమణింది అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఇక మేము ఆకుల శ్రీవాణి అంట, ఆమె ఎవరో కార్పొరేటర్ అంట, ఆమె గప్చుప్ అనుకుంటా దొంగలు, గప్చుప్ అంతా దొంగలు అని చెప్పేసి ఏదో ఫ్లైయర్ చేసేసి వాళ్ళతో పాటు కొంతమంది చేసేసి పెడుతున్నారు. సో ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను,
మీరు ఆకుల శ్రీవాణి గారు మీరు నిమ్స్కి వచ్చిరా? మేము వెళ్ళాం, మొత్తం మా ఛానల్ వీడియోలు ఉంటే చూసుకోండి ఒకసారి. మేము రోజు మాట్లాడుతున్నాం. మీరు నిమ్స్కి వెళ్ళినరా? మీకు ఇక ఫేస్బుక్ ఉంది కదా, ఇక ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది ఏ చాట్ జీపీటీలో దొరికినాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు బీసీ మహిళ అని చెప్పేసి? ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో మీరు ఉండుకుంటే ఒక్క రోజన్నా బీసీల గురించి మాట్లాడారా? ఒక్కరోజన్నా మీరు మహిళా సమస్య గురించి మాట్లాడరా? పొద్దున్న లేస్తే మతము ఉన్మాదము ఇదే తప్ప ఇంకేమైనా మాట్లాడారా మీరు? ఇప్పుడు వచ్చి నీతులు వలిస్తా ఉన్నారు, మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు మీరు. ఎవరు ఆమెను పోస్ట్ పెడితే ఏం చేస్తా? ఆమె కర్మ. ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తున్నారంటే ఆమె ఎందుకు మరి మమ్మల్ని టార్గెట్ చేయాలి? మీ అంత బీసీలం కదా, బరాబర్ మేము టార్గెట్ చేస్తాం. మీరు టార్గెట్ చేస్తాం, మేము టార్గెట్ చేస్తాం. మీరు ఇంకా ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు, మేము ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. బాగ్లా శ్రీవాణి గారు రేపు సరూర్ నగర్ మీ డివిజన్ ఏంది? సరూర్ నగర్ లో మీరు రేపు రెండు మూడు నెలల్లో మీరు పోటీ చేస్తా ఉన్నారు. బరాబర్ ఈ ఛానల్ అన్ని కూడా అక్కడ ఉంటాయి, బరాబర్ ఉంటాయి. మీరు ఏమైనా వేసుకోండి, మీరు ఎంత ఖర్చు పెడతారో పెట్టుకోండి. మేము కూడా మా యొక్క ప్రచారం ఏంది, మీ ప్రజలకు సంబంధించిన ప్రతిదీ కూడా జెన్యున్ గా తీసుకుంటాం. ప్రజలు ఏం చెప్తున్నారో జెన్యున్ గా తీసుకొని మేము పబ్లిష్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అది కబ్జాలు, మీ కబ్జాలు ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖానా ఏంది, మీరు చేసిన రీల్స్ ఏంది, మీరు మాట్లాడినటువంటి చిట్టా ఏంది, మొత్తం ఈ 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రతి పనిని కూడా ప్రజలకు నిజాలు తెలిసే ప్రయత్నం చేస్తాం, బరాబర్ చేస్తాం. మీ ఎక్కడ కూడా వెనక అడిగాం, గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్తున్నాను కదా, ఆమె నిన్న నిద్ర లేచింది నిన్న. మేము మొన్ననే మేము చెప్తున్నా కదా, మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకోగానే లిప్స్టిక్ వేసుకొని రాగానే కాదమ్మా, ప్రతి సమస్య మీద మాట్లాడాలి. ఎందుకు బండి సంజయ్ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు? బండి సంజయ్ కొడుకు బండి బయట విషయాలు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పాలి. ఏం నిన్న లేచారా? నిద్ర చూసుకోండి వీడియోలు. నేను మొన్నట్టు చేస్తూనే ఉన్న వీడియోలు చూసుకోనమ్మా. ఇది పరిస్థితి. ఒక చిన్న విషయం, ఇప్పుడు వీళ్ళు హిందూ ముస్లిం అనే లైన్ తీసుకొస్తున్నారు, హిందూ అనే లైన్ తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళు అంటే మేమంతా హిందువులం కాదు అని ఒక లైన్ తీసుకొచ్చి ఒక ప్రయత్నం అనమాట. అంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు అని. ఇప్పుడు 700 ఏళ్ల కింద శివాలయాన్ని గవర్నమెంట్ కూలగొడితే మేమంతా అక్కడికి వెళ్ళినాం, మీరంతా అక్కడికి వచ్చారు. మరి బీజేపీ అధ్యక్షుడు వచ్చిండా? బీజేపీ ఎంపీలు వచ్చిరా? ఎమ్మెల్యేలు వచ్చిరా? ఆ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారేమో. మరి దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ కింద తీసుకొని దాన్ని టేకప్ చేసి యుద్ధం చేయలే? ఎందుకంటే అక్కడ భూమి ఉన్నది కదా, అంతగా తినొచ్చాను. అండ్ దాంతోపాటు మొన్న వరంగల్ అనే కదా, వరంగల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 3 ముక్కలు చేసారు. ఈ సోకాల్డ్ భయంకరమైన ఈ భక్తులంతా ఎక్కడ పోయారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోయిందా? ఎంపీలు పోయిరా? ఎమ్మెల్యేలు పోయిరా? ఆ లోకల్గా ఉన్న లీడర్లు కొట్టాడు తప్ప మిగతా పార్టీ కార్యాచరణ తీసుకున్నదా? మీ పార్టీ ఆఫీసు నుంచి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిరా? 2 ఇవన్నీ మీరు మీ పార్టీ అధ్యక్షులను అడగండి. మీరు ఆ రీల్స్ చేస్తున్నారు కదా, ఆ రీల్స్ లో పెట్టండి ఇవన్నీ ఏమైపోయిర్రు అని. మీరు ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టీ ఫ్లాస్క్ తీసుకెళ్లి ఛాయ్ పోసిరు కదా, సేమ్ అట్లా మీ బీజేపీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి సేమ్ అట్లే ఫ్లాస్క్ పట్టుకొని 7:30 స్వామి కనబడతలేరు, ఆడ హనుమాన్ టెంపుల్ గులగొట్టిరు, ఆడ శివాలయం గులగొట్టిరు అని అడగండి. అండ్ దాంతోపాటు మేము రీసెంట్ గా కూడా కవర్ చేసినాము, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు అంతమంది టీఆర్ఎస్ లో ఉన్నారు రంజిత్ రెడ్డి, హనుమాన్ టెంపుల్ గులగొట్టిరు. అది పెద్ద స్కామ్, అది 100 కోట్ల స్కామ్, 1000 కోట్లు సంపాదిస్తుంది ఫిలిం నగర్ లో. దీంట్లో ఒక హిందూ ధార్మిక సంస్థ, ఈ దేవాలయ భూములు కాపాడే వానర సేన అని రామరెడ్డి గారు అండ్ మిగతా వాళ్ళంతా, ఆయన ఎవరు ఇంకా కేశవ్ వీళ్ళందరూ కలిసి కొట్లాడుతున్నారు. వాళ్ళు మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే కదా, బీజేపీ ఓటేయమని చెప్పిన వాళ్ళే కదా. దాంట్లో బీజేపీ నాయకులు ఆయన అందరు ఉన్నారన్న, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కలిసి 25 కోట్లు పంచుకున్నారు. నేను ఆయన ఎవరు శివస్వామి అంటే ఆయన ఫోన్ లైన్ లోకి తీసుకున్న వీళ్ళందరూ వచ్చిన ఆఫీస్ లో ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఓపెన్ గా చెప్పిండు 5 కోట్లు తీసుకున్నారు ఒక పర్సన్ అని. ఇది మీ ధర్మం అంటే గుడి పేరుతోని గుడిలో లింగాన్ని మింగే మీ కొంతమంది మరి వాళ్ళని అడగాలి, మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా. హిందువులు భయంకరమైన హిందూ ధర్మం అని మాట్లాడే ఇలాంటి వాళ్ళు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మరి? సో దీనికి కూడా ఆన్సర్ చేయండి దయచేసి శ్రీవాణి గారు. ఈ 3 విషయంలో 3 రీల్స్ రావాలి మాకు తొందరగా.